హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను ఆవకాయ పచ్చి మామిడికాయ ముక్కలతో చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఒక్కసారి వండుకు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినవన్నీ చూపిస్తాను. 10 చేప ముక్కలు, ఈ వంజర ముక్కలు అండి. ఏ చేపతో అయినా వండుకోవచ్చు. ఉల్లిపాయలు ఒక 4 సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 4 పొడవుగా కట్ చేసుకోండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు, పచ్చి మామిడికాయ ముక్కలు. మనం చింతపండు ఎంత కావాలో అంతే నానబెట్టుకోండి, ఎందుకంటే పచ్చి మామిడికాయ ముక్కలు వేస్తున్నాం, ఆవకాయ నూనె కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం పులుపు తక్కువగానే పడుతుంది, చింతపండు పులుపు. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి రెండు వేసుకున్నాక కొంచెం వేపుదాము. దీంట్లోనే సాల్ట్, పసుపు కూడా వేస్తాను నేను. ఈ రెండు వేసినాక బాగా కలపాలండి. అంటే ఉల్లిపాయ బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము, లేకపోతే పచ్చివాసన వస్తుంది కదా. ఇలా వేగిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా, ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. చూడండి, ఉల్లిపాయలు కలర్లో రావాలి. తర్వాత దీంట్లో నేను కొద్దిగా ధనియాల పొడి, అంటే 2 స్పూన్ల ధనియాల పొడి. ఇది కొంచెం వేగిన తర్వాత కారం కూడా వేస్తాను. కారం 4 స్పూన్లు వేసుకోండి, ఎందుకంటే చేపలు కదా కొంచెం నీసు వాసన వస్తుంది కాబట్టి ఒక 4 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత దీంట్లోనే నేను కొంచెం ఆవకాయ నూనె కూడా వేస్తాను. మన ఆవకాయ ఉంటుంది కదా, దానిపైన నూనె ఉంటుంది కదా, అది ఒక 3 స్పూన్లు వేసుకోండి, బాగుంటుంది. కొంచెం గ్రేవీ కూడా వేయచ్చు, బాగుంటుందండి. తర్వాత చింతపండు, మనం మామిడికాయ ముక్కలు వేస్తాం కాబట్టి చింతపండు జ్యూస్ తీసుకుని ఇలా వేసుకోవాలి. బాగా కలుపుకుందాం ఒకసారి. దీంట్లోనే కొద్దిగా వాటర్ కూడా వేస్తానండి, ఎందుకంటే ముక్కలు వేస్తాం కాబట్టి మరి ములగాలి కదా, అందుకు కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత చేప ముక్కలు కూడా వేస్తానండి. ఇలా వేసుకోవాలి, అంటే పులుసులో బాగా మునిగేదాకా వేసుకోవాలండి. ముక్కకి బాగా జ్యూస్ పట్టాలి కదా, అందుకు ఇలా వేసుకుంటే బాగుంటుంది. దీనిపైన పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తాను. ఇలా వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక కూడా ఒక్కసారి గరిటె పెట్టుకొని అన్నీ బాగా ములిగేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోండి, మరియు ఐలో కాకుండా కొంచెం సిమ్లో పెట్టి ఇది ఇలా ఉడకనివ్వాలి. దీంట్లోనే కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకోండి. కొత్తిమీర కట్ చేసుకుని ఇలా వేసుకుని బాగా ఉడికింది కదా, ఇంకా అయిపోయిందండి. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసుకుందాము. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.